విజయవాడ యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. అండ్ మామూలుగా ఎక్కడైనా సరే ఫిలిం అంతా నేర్చుకొని ఫిలిం మేకింగ్ అంతా నేర్చుకొని ఆ వర్క్ కోసం ప్రసాద్ ల్యాబ్కి వెళ్తారు. మీకు ప్రసాద్ ల్యాబ్ వర్క్ నేర్పించి ఇండస్ట్రీకి పంపించింది. మా డాడీ ప్రసాద్ ల్యాబ్లో పనిచేసేవాళ్ళు. నేను 8th 9th టైంలో ఉన్నప్పుడు డాడీ ప్రసాద్ ల్యాబ్లో అవుట్డోర్ యూనిట్ మేనేజర్ అనమాట. సో స్కూల్ ఏమో శ్రీనగర్ కాలనీలో ఉండేది. సో నేను ఇక్కడికి వచ్చి డాడీ దగ్గర వెయిట్ చేసేవాడిని. తర్వాత చేతక్లో తీసుకెళ్ళేవాళ్ళు నన్ను ఇంటికి. సో నేను స్కూల్ అయిపోయేది నాకు 3:20 or 3:30 స్కూల్ అయిపోయేది. డాడీ ఆఫీస్ ఏమో 6 o'clock అయ్యేది. సో నేను ఇక్కడికి వచ్చి కూర్చునేవాడిని. అరౌండ్ ఒక 2 hours ఉండేది మధ్యలో. ఆ 2 hours నేను అక్కడ లాన్లో ప్రసాద్ ల్యాబ్లో లాన్లో కూర్చునేవాడిని. లేదంటే ఎక్కడన్నా ఎడిట్ స్వీట్లోగో లేకపోతే డబ్బింగ్ స్వీట్లోగో లేకపోతే కలర్ కరెక్షన్ జరిగేటప్పుడు వెళ్ళడం అట్లా వెళ్ళిపోయి అక్కడ టెక్నీషియన్స్ దగ్గర కూర్చునేవాడిని స్మాల్గా డబ్బింగ్ స్వీట్లోకి. సో చాలా రా ఫుటేజ్ చూసే ఆపర్చునిటీ అనమాట అది నాకు. సో అక్కడే నాకు చాలా లెర్నింగ్ జరిగింది. బట్ అప్పుడు నేను ఫిల్మ్ మేకర్ అవుతాను అవన్నీ నేను ఇక్కడ వాడతాను అన్న విషయం నాకు తెలియదు. కానీ బేసిక్స్ అక్కడ నేర్చుకున్నాను నేను. అసలు ఫిల్మ్ మేకింగ్ అంటే ఏంటి, అసలు ఎలా చేస్తారు, ప్రాసెస్ ఏంటి అన్నది ఐ లెర్న్ ఇట్ ఇన్ ప్రసాద్ ల్యాబ్. చాలా అన్ఎక్స్పెక్టెడ్గా నేర్చుకునేది ఇప్పుడు ఎలా పనికొస్తుంది. అండ్ మీకు ఇంటర్వ్యూ స్టార్టింగ్లోనే చెప్పాను మీ వర్క్కి నేను చాలా పెద్ద ఫ్యాన్ అని చెప్పేసి. సో ఒక ఫ్యాన్గా నేను కొంచెం అదర్ సైడ్ క్వశ్చన్ కూడా అడుగుతాను. అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు. నేను పండగ సీజన్లో సైంధవ్ మూవీకి వెళ్ళాను. ఓకే. స్టోరీ వైజ్ ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్. ఓకే ఓకే. అండ్ మేకింగ్ వైజ్ కూడా నెక్స్ట్ లెవెల్ మేకింగ్ అది. ఓకే. అంటే మీ హిట్ సిరీస్తో పోల్చుకుంటే కూడా మేకింగ్ వెరీ గుడ్. ఒక చిన్న డిసిషన్ నన్ను చాలా బాగా నిరాశకు గురి చేసింది. ఎవరి కోసం అయితే మూవీ అంతా డ్రైవ్ అవుతుందో షో అంతా డ్రైవ్ అవుతుందో ఆ పాప చనిపోద్ది. తెలుగు సినిమాలో వెంకటేష్ గారు లాంటి ఒక కమర్షియల్ హీరోని పెట్టుకొని ఏ పర్పస్ కోసం అయితే ఫైట్ చేస్తారో ఆ పర్పస్కి జస్టిఫికేషన్ లేకపోతే సినిమాకి మైనస్ అవ్వద్ది అనే ఆ థాట్ ఎందుకు రాలేదు? అంటే నేను కరెక్ట్ అని అనట్లేదు, ఆ విధమైన ఆలోచన ఏమైనా చేశారా అప్పుడు? లేదు, చాలా పెద్ద డిస్కషనే జరిగింది దీని మీద. బట్ నేను చాలా అడమెంట్గా ఉన్నా ఆ టైంలో. ఏంటంటే నాకు హీరో అనేవాడు నా థాట్ చెప్తున్నా. అది ఆబ్వియస్లీ అది ల్యాండ్ అవ్వలేదు కాబట్టి సినిమా వర్క్ అవ్వలేదు అని అనుకుంటే సారీ నేను ఇవన్నీ ఎత్తినందుకు పర్ల దాంట్లో ఉంది, నా సినిమానే కదా అది. సో నా స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్ ఏముంటుందంటే దట్స్ వాట్ మేక్స్ హిమ్ అ బిగ్గర్ హీరో. అంటే తన సొంత పాపని కాపాడుకోలేకపోయినా కూడా అదే ప్రాబ్లం ఉన్న ఊర్లో ఉన్న ప్రతి బిడ్డని కాపాడగలిగిన ఒక హీరో అయితే ఒక సాక్రిఫైస్ చేసి కూడా టు స్టాండ్ అవుట్ యాజ్ అ హీరో వుడ్ బి అ గ్రేట్ హీరోయిక్ మూమెంట్ అని అనుకున్నాను నేను. ఓకే. బట్ అది ఎక్కడో నాకు తెలుసు లాట్ ఆఫ్ పీపుల్ అప్రిషియేటెడ్ మీ ఆల్సో ఫర్ దట్. కొంతమందికి నచ్చలేదు, కొంతమందికి నచ్చింది కూడా ఆ కాన్సెప్ట్. సమ్వేర్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్కి నచ్చలేదు, ల్యాండ్ అవ్వలేదు, వెళ్ళేది. అది ప్రతి రైటర్కి ప్రతి డైరెక్టర్కి ఒక్కొక్కసారి మిస్ఫైర్ అవుతుంది. అదే ఒక థాట్ స్ట్రాంగ్గా నమ్మి డెఫినెట్లీ నేను చాలామంది నాకు చెప్పే ఒక విషయం ఏంటంటే నేను తప్పు చేసినా రైట్ చేసినా చాలా కాన్ఫిడెంట్గా చేస్తా. అది నా స్ట్రెంగ్త్ అని చెప్తారు. చాలా నేను జంకను. నాకు కరెక్ట్ అనిపిస్తే నాకు ఆ పాయింట్ ఆఫ్ టైంలో నాకు ఆ కథ కరెక్ట్ అని అనిపించింది. ఇవాళ కూడా ఐ స్టాండ్ బై దట్. నాకు ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఆ కథకు అదే కరెక్ట్ అనిపించింది. ఓకే. అందుకే చేశా, కాన్ఫిడెంట్గా చేశా. ఆ తప్పు అయింది, అందుకే కాన్ఫిడెంట్గా రెస్పాన్సిబిలిటీ కూడా నేనే తీసుకున్నాను. ఇట్ ఈస్ నోబడీస్, అందులో ఎవరి ప్రమేయం లేదు. సైంధవ్ అనే సినిమాలో జరిగిన ప్రతి విషయం శైలేష్ అన్న ఒక వ్యక్తి డెసిషన్ తీసుకుంటేనే జరిగింది. కాబట్టి ఇట్ ఈస్ మై బేబీ, ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. అది నేను చాలా క్లియర్గా ఉన్న విషయంలో. అండ్ సైంధవ్ తరువాత అంటే అప్పట్లో అయితే మాకు న్యూస్ వచ్చింది, ఈవెన్ నేను కూడా రాసినట్టు నాకు గుర్తు, నాగార్జున గారితో ఒక మూవీ అవ్వాలి సైంధవ్ తర్వాత, ఆ తర్వాత హిట్ 3 అని చెప్పేసి ఒక టాపిక్. అసలు నాగార్జున గారిని అసలు యాక్చువల్లీ నేను కలవాలా. వేరే హీరోతో ఎవరన్నా ప్రాజెక్ట్ ఉండిందా సైంధవ్ తర్వాత? ఒక ప్రాజెక్ట్ అసలు యాక్చువల్లీ వాజ్ జస్ట్ రైటింగ్. నేను ఓన్లీ రైటింగ్ స్పీడ్. ఒక ఇంటర్వ్యూలో మీరు కూడా చెప్పారు సైంధవ్ అప్పుడు సైంధవ్ రిలీజ్ అవ్వలేదు, సైంధవ్ వర్క్లో ఉన్నారు, ఒక ఇంటర్వ్యూకి వచ్చారు. సైంధవ్ తర్వాత వేరే ప్రాజెక్ట్ ఉంది, దాని తర్వాత హిట్ 3కి వెళ్తానని. సైంధవ్ తర్వాత హిట్ 3 ఇప్పుడు అప్పుడే అవుతుందని నేను అసలు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. నాన్నగారు కూడా చెప్పారు, చాలా అన్ఎక్స్పెక్టెడ్గా మాకు స్టార్ట్ అయిన ప్రాజెక్ట్ హిట్ 3 అనేది. సమ్హౌ ద స్టార్స్ అలైన్ ఫర్ మీ. అన్నీ కలిసి వచ్చి నా కరెక్ట్ టైంకి నాని సార్ ఫిల్మోగ్రఫీలో ఒక 7-8 month గ్యాప్ దొరకడం, అదే టైంకి నా దగ్గర కథ రెడీగా ఉండడం, అండ్ దేర్ ఇస్ అ ప్రొడక్షన్ దట్ ఈస్ రెడీలీ అవైలబుల్ టు డూ ద ఫిల్మ్ అండ్ ఆల్ దట్. కాబట్టి నాకు కలిసి సడన్లీ ఎవ్రీథింగ్ అలైన్ ఫర్ మీ అండ్ ఐ గాట్ ఇన్ టు హిట్ 3. హిట్ 3 వాజ్ నెవర్ సపోజ్ టు హ్యాపెన్ ఇమీడియట్లీ. బట్ నాకు వేరే ఒక 2-3 ప్రాజెక్ట్స్ అనుకున్నా సైంధవ్ తర్వాత. బట్ బికాజ్ హౌ సైంధవ్ ఎక్కడైతే ల్యాండ్ అయిందో దాని తర్వాత నేను కూడా ఒకసారి మొత్తం రియలైజ్ చేసుకుందాం,
ఓకే. ఇప్పుడు హౌ డు ఐ అప్రోచ్ మై కెరియర్ అన్న క్లారిటీ అప్పుడు నాకు కూడా లేదు. సో నేను ఒక 3-4 months అందరినీ అసలు వదిలేయమని చెప్పాను. నేను సైలెంట్గా ఒక ఆఫీస్ వేసుకొని నా పాటికి నేను రాసుకుంటూ కూర్చున్నా. ఓకే. అండ్ ఐ వాజ్ బ్రింగింగ్ బ్యాక్ డిసిప్లిన్ ఇన్ టు మై లైఫ్. ఐ వాజ్ ట్రయింగ్ టు ఆ లో ఫేస్ నుంచి మళ్ళీ స్టార్ట్ పర్ఫార్మింగ్ ఫేస్కి వెళ్ళాలంటే కొన్ని జరగాలి. ఆ ఎనర్జీ పొందే ప్రాసెస్లోకి వెళ్ళిపోయాను నేను అప్పుడు. దాని మధ్యలో నాకు హిట్ 3 అన్న ఆపర్చునిటీ దొరకడంతో టక్మని ఇంకొక ఎనర్జీతో వెళ్ళి చేశాను. ఓకే. అండ్ వేరే విషయానికి వస్తే రమ్యకృష్ణ గారు అంటే మామూలుగా చాలా మంది హ్యూజ్ ఫ్యాన్స్ ఉంటారు అనమాట. అవును. జస్ట్ ఆమెను ఒకసారి చూస్తే చాలు అని చెప్పేసి మీరు ఏకంగా వెళ్ళి కిస్ చేసేసారంట. సార్ నేను చిన్న పిల్లోడు సార్ అప్పుడు. మీరు అంత బ్లంట్గా క్వశ్చన్ అడిగితే చాలా దరిద్రంగా ఉంటుంది. నో బట్ ఇట్ వాస్ వెన్ ఐ వాజ్ ఇన్ దట్ వాస్ 3rd standard అనుకుంటా. 2nd standard 3rd standardలో ఉన్నాను అప్పుడు. అమ్మోర్ సినిమా రిలీజ్ అయినప్పుడు కోట రామకృష్ణ గారు దగ్గర మా డాడీ పనిచేసేవాళ్ళు. సో అప్పుడు ప్రివ్యూ షోస్ జరుగుతున్నప్పుడు అలా ఒక చాలా క్యూట్ మూమెంట్ అది. అప్పుడే మేడంని ఫస్ట్ టైం చూశాను. ఇంతే ఉన్నా నేను అప్పుడు. ఆవిడ మోకాల దాకా ఉన్నా. వెళ్ళి చున్నీ మెల్లిగిలేలా పట్టుకుంటే ఇట్లా కిందకి వచ్చి హాయ్ అని చెప్తే నాకు చాలా నచ్చింది అని చెప్పేసి పెక్టర్ ఉన్న చీకన్ ఐ ర్యాన్ బ్యాక్ టు మై డాడ్. చిన్న పిల్ల ఉన్నప్పుడు. ఇప్పుడు మా బాబు ఎంత ఉన్నాడు, 4 years కదా, వాడికంటే కొద్దిగా పెద్ద అంతే. ఓకే. అండ్ అంటే ఇప్పుడు మీరు తీస్తున్న సినిమాలు అంటే ఒక సైకోపాత్ కిల్లర్స్ కానీ లేకుంటే ఈ క్రైమ్ బేస్డ్ కానీ ఈ సినిమాలకి మీ మెంటల్ బిహేవియర్కి అంటే చాలామంది ఏమనుకుంటారంటే శైలేష్ కోలంలో ఒక రకమైన ఆ ఫ్యాంటసీ థాట్స్ ఉన్నాయి, అయ్యో అందువల్ల ఇలాంటి అవుట్పుట్ వస్తుంది అని చెప్పి అంటారు. పర్సనల్గా శైలేష్ కోలను ఎలాంటి వ్యక్తి అంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు ఒక గ్యాంగ్లో సమయం సందర్భం లేకుండా కుళ్ళు జోకులు వేసుకుంటూ అందరూ నవ్వించడానికి ట్రై చేస్తూ ఉంటాడు కదా, అదే నేను. ఓకే. మా బ్యాచ్లో అడిగితే చెప్తారు చాలామంది. అంటే నాకు ఇక్కడ ఆబ్వియస్లీ ఇండస్ట్రీలో నేను ఎక్కువ మందిని కలవను, కానీ నాది మొత్తం ఆప్టోమెట్రీ సర్కిల్లో నా మొత్తం బ్యాచ్ అంతా అందరు డాక్టర్స్ ఆప్టోమెట్రీ బ్యాచ్లో ఎక్కువ తిరుగుతూ ఉంటాను నేను. సో నా బ్యాచ్లో ఒక మోస్ట్ నోటోరియస్లీ ఫనీ గై. బట్ మాకేమో ఇలాంటి సినిమాలు చూపిస్తున్నాను. సినిమాలు అలాంటివి వస్తున్నాయి బికాజ్ నేను చూస్ చేసుకున్న యూనివర్స్ అలాంటిది, కానీ బట్ ఐఎమ్ నాట్ లైక్ దట్. యాక్చువల్లీ చాలా జోవియల్గా చాలా గూఫీగా తిరుగుతుండే మనిషిని నేను. యాక్చువల్లీ నన్ను ఎవరు సీరియస్ తీసుకోరు రియల్ లైఫ్లో. నా ఫ్రెండ్స్ అడిగితే చెప్తారు. అండ్ హిట్ సిరీస్కి సంబంధించి ఒక 3 questions ఇఫ్ కేస్ మాట్లాడుకుందాం. ఇఫ్ కేస్ అయితే బట్ అది అబద్ధం లేదు. ఓకే. అయితే ఈ హిట్ ఫ్రాంచైజీ ఒక ఇలా స్కేల్ పెరుగుతూ పోతుంది. హిట్ 1, హిట్ 2, హిట్ 3, హిట్ 4 స్కేల్ పెరుగుతూ పోతుంది. ఫైనల్గా ఎప్పుడైనా సరే ఇప్పుడు ఎవరైతే మనకి ఎన్టీఆర్ కానీ, రామ్ చరణ్ గారు కానీ, ప్రభాస్ కానీ, అల్లు అర్జున్ గారు కానీ ఇలాంటి హీరోలు మన ఫ్రాంచైజీలోకి రావచ్చా? నేను ఎప్పుడు వై నాట్ అని ఆలోచించా ప్రతిదీ. ఇవాళ హిట్ 2 తర్వాత నేను వై నాట్ అని ఆలోచించకపోతే హిట్ 3 లాంటి స్కేల్లో మనకు ప్రాజెక్ట్ రాదు. ఐఎమ్ ఓపెన్ టు ఆల్ ఆప్షన్స్. బట్ ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే అసలు నా మైండ్ 4 ఎటువైపు వెళ్తుంది, 4 తర్వాత 5 ఎటు వెళ్తుంది అన్నది అసలు నేను ఇప్పుడు ఆర్గానిక్గా ఆ ఫ్లోలో వెళ్ళిపోతున్నా, కానీ వీళ్ళని తీసుకురావాలి కాబట్టి వీళ్ళకి ఒక కథ రాయాలి అన్న ఆలోచనలోనే లేను. బట్ స్టోరీ డ్రైవ్ అయితే మాత్రం అబ్సల్యూట్లీ మనకి ఇప్పుడు ఆ రేంజ్ ఆఫ్ స్కేల్కి వెళ్తుంది. అలాంటి ఒక హీరో వస్తే నాకు అంత రీచ్, అలాంటి ఒక స్కేల్లో సినిమా తీయాలంటే డెఫినెట్లీ విల్ అప్రోచ్ దోస్ కైండ్ ఆఫ్ స్టార్స్. బట్ అది ఎటు వెళ్తుంది అన్న క్లారిటీ అనేది అట్ దిస్ పాయింట్ ఇన్ టైం వీ డోంట్ హ్యావ్ ఇట్. ఓకే. అండ్ ఇప్పుడు మనకి చాలా ఫ్రాంచైజీలు వచ్చినాయి. బట్ మీరు స్టార్ట్ చేసినప్పుడు తెలుగులో మీదే ఫస్ట్. తర్వాత ఇప్పుడు మనకి ప్రశాంత్ వర్మ గారిది వచ్చింది, మన శేషు గారిది ఉంది, గూఢాచారి ఉంది. అలాగే మనం తమిళ్లో చూసుకున్నట్టయితే తమిళ్లో కూడా కొన్ని ఈ విక్రమ్ మూవీస్కి అయితే ఈ ఫ్రాంచైజీ ఉంది, ప్రశాంత్ నీల్ గారి ఫ్రాంచైజీ ఉంది. మన హిట్ ఫ్రాంచైజీ ఎవరితో అన్న ఒక్క సినిమాకి కొలాబరేట్ అవ్వాలి అంటే మీరు ఏ ఫ్రాంచైజీతో కొలాబరేట్ అయ్యి ఒక మూవీ తీస్తారు ఒక్క మూవీకి? ఓకే. నో యాక్చువల్లీ ఫ్రాంచైజీ అని కాదు, కానీ నాకు చాలా ఇంట్రెస్టింగ్ది ఒకసారి స్వరూప్ చెప్పాడు నాకు. ఓకే. అంటే అది ఇట్స్ బీన్ అ లాంగ్ టైమ్, కానీ ఆర్ఎస్జే స్వరూప్ తెలుసు కదా, ఏజెంట్ సాయి శ్రీనివాస్ శాస్త్రి గారు. సడన్గా ఒక ఐడియా అనుకున్నా ఒకరోజు కూర్చొని, ఏజెంట్ సాయి శ్రీనివాస్ శాస్త్రి హిట్ యూనివర్స్లోకి వస్తే ఎలా ఉంటుంది అని. సౌండెడ్ వెరీ ఇంట్రెస్టింగ్. మ్యాచ్ అవుతుంది. ఐ ఫీల్ it's very interesting crossover can happen between Tillu and Hit Universe also. If you imagine a comp like that, possibilities are endless. కానీ నేను ఇప్పుడు ప్రస్తుతానికి ఫన్నీ జోన్లో చెప్తున్నా, బట్ లాట్ కెన్ హ్యాపెన్ ఇఫ్ యూ రియలీ లుక్ ఇన్ టు ఇట్. అండ్ ఇప్పుడు హిట్ సిరీస్ అయితే వెళ్తూ ఉంటుంది, అండ్ ఆల్రెడీ అయిపోయిన హిట్ 1 కానీ హిట్ 2 కానీ వీళ్ళతో మళ్ళీ విడిగా
మూవీ అంటే ఈ యూనివర్స్ని డ్రైవ్ చేయడానికి స్టోరీ నేరేషన్ అయితే అవసరం అవుద్ది. సో విశ్వక్ గారితో మళ్ళీ ఇంకో సినిమా కానీ, కేడీ గారితో కానీ ఒక సినిమా కానీ, లేదా అందరినీ కలిపి ఒక సినిమా ఎలాగో ఉంటుంది. కరెక్ట్. ఆల్రెడీ అయిపోయిన ఈ ముగ్గురుతో మళ్ళీ ఒక విడి సినిమా ఉండే ఛాన్స్ ఉందా? విడి సినిమా ఉండే ఛాన్స్ అయితే నేను ఐఎమ్ నాట్ లుకింగ్ అట్ ఇట్ లైక్ దాట్. ఓకే. ఇక్కడ 4th కేస్ తర్వాత వచ్చే సబ్జెక్ట్స్ అన్నీ కూడా నేను మోస్ట్లీ క్రాస్ ఓవర్స్ ఒక చిన్న యూనో ఆ టైప్ ఆఫ్ జోన్లోనే అనుకుంటున్నాము. బట్ ఒక స్ట్రాంగ్ క్యారెక్టరైజేషన్తో పాటు ఒక స్ట్రాంగ్ పర్పస్తో వస్తాయి ఈ క్యారెక్టర్స్ ఇంటూ వాట్ ఎవర్ స్టోరీ మనం అనుకున్న కథ ఏదైతే ఉందో చాలా స్ట్రాంగ్ పర్పస్, ఒక చాలా స్ట్రాంగ్ ఎపిసోడ్, ఆ టైప్ ఆఫ్ అప్రోచ్లో వెళ్దాం అని అనుకుంటున్నాం. ఒక క్యారెక్టర్ సినిమాని డ్రైవ్ చేస్తుంది, కానీ వెన్ అదర్ క్యారెక్టర్స్ కమ్ ఒక సాలిడ్ ఇంపాక్ట్ అండ్ ఒక కేమియోస్ లాగా జస్ట్ ఒక 2-3 minutes రావడం కాకుండా ఒక సాలిడ్ ఇంపాక్ట్తో తీసుకురావాలి వాళ్ళని అన్నది ఇంటెన్షన్. అండ్ ఫైనల్ క్వశ్చన్ సార్, ఈ మొత్తం హిట్ ఫ్రాంచైజీకి నానిగారు ఎలాగో బ్యాక్ బోన్, ఆయనే ఫేస్ ఆఫ్ ది హిట్ మీరు, ఇవన్నీ కాకుండా బ్యాక్ సైడ్లో రాజమౌళి గారు ఇచ్చిన సపోర్ట్ అసలు అంటే ఆయన వచ్చిన ప్రతిసారి ఒక పాజిటివిటీ వస్తుంది. అండ్ ఫస్ట్ దానికి ఆయన చీఫ్ గెస్ట్గా వచ్చారు అండ్ ఈజ్ ఆల్వేస్ బీన్ చాలా సపోర్టివ్గా. అసలు ఈ యూనివర్స్ని ఎంత లైక్ చేస్తారంటే నాకు అంటే ఆల్మోస్ట్ అదే మొన్న ఫంక్షన్లో కూడా అదే అంటుండే, ఒక ఆస్థాన చీఫ్ గెస్ట్ అయిపోయారు మాకు. ఆయన చాలా ముచ్చటగా కనిపిస్తుంది ఆయన మాటల్లో మీ గురించి కానీ, హిట్ సిరీస్ గురించి కానీ. అది తెలుస్తుంది ఆయన మాట్లాడుతుంటే ఆయనకి యూనివర్స్ అంటే ఇష్టం అన్న విషయం చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. అండ్ మేము చాలా లక్కీ ఫీల్ అవుతూ ఉంటాను యాక్చువల్లీ అది ఆలోచించిన ప్రతిసారి. ఐ ఫీల్ వెరీ వెరీ బ్లెస్డ్. అండ్ ఫైనల్గా ఇంత పెద్ద సక్సెస్ కొట్టిన తర్వాత ఆడియన్స్ ఆ రిసీవ్నెస్కి ఆడియన్స్కి ఏం చెప్తారు? ఆల్ ఐ వాంట్ టు సే ఇస్ థ్యాంక్స్ అ లాట్. అంటే నన్ను మళ్ళీ నమ్మినందుకు థ్యాంక్ యూ. అండ్ ఇంత సపోర్ట్ చూపిస్తున్నారు సినిమాకి. అండ్ యునో ఇట్ మీన్స్ అ లాట్ టు మీ దట్ యునో యు ఆర్ లైకింగ్ మై ఫిలిం. అండ్ ఇలానే కష్టపడుతూ ఉంటాను, మంచి సినిమాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. సూపర్ సార్. అండ్ ఇలాగే మీరు మంచి సినిమాలు తీయాలి, మరోసారి మనం ఇలాగే కూర్చొని ఇంటర్వ్యూ చేయాలి. అండ్ థ్యాంక్ యూ. థ్యాంక్స్ సార్.